చేస్తే ఇవన్నీ ప్రభావం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్, అడ్వర్స్ ఇంపాక్ట్ ప్రజల మీద ఏముంటుంది అవన్నీ స్టడీ చేయవలసి వస్తుంది. స్టడీ చేసిన తర్వాత దాని తర్వాత ఇంత ప్రభావం ఉంది కదా, అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఇంత ఉన్నాయి కదా, దీన్ని మేము ఏ విధంగా ఆల్టర్నేటివ్గా మేనేజ్ చేస్తామన్నది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఈ ప్రతికూల ప్రభావాన్ని మేము ఎట్లా సమకూర్చగలుగుతాము, ఎట్లా ఆల్టర్నేటివ్ చూపించగలుగుతాము అనేది ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ప్రాజెక్ట్ పెట్టిన ఇవన్నీ మేనేజ్మెంట్ ప్లాన్లో చూపించాలి. ఈఐఏ అండ్ ఈఎంపి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇవన్నీ ప్రజలకు చూపించిన తర్వాత ఇగో మీరు ఇంతమంది మీ ఊళ్ళో గ్రానైట్ చేస్తున్నాము, మీకు సమాధానమేనా, ఇంత వాతావరణం విధ్వంసం అవుతుంది, ఈ విధ్వంసాన్ని ఈ ప్రతికూల ప్రభావాన్ని మేము ఈ విధంగా పూడుస్తాము, దీనికి మేనేజ్మెంట్ ప్లాన్లో మేము మీకు ఇవన్నీ సమ్మతమేనా అని పబ్లిక్ హియరింగ్ పెడతారు. పబ్లిక్ హియరింగ్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎస్ మాకు ఊరు డెవలప్మెంట్ అవుతుంది, మా డెవలప్మెంట్కు ఈ గ్రానైట్ ఈ ప్రాజెక్ట్ వచ్చినా మాకు బాధ లేదు, మేము సమ్మతమే అంటే పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసినాక అప్పుడు ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నో అబ్జెక్షన్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ వస్తే అప్పుడు గ్రానైట్ కానీ ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేయాలి. ఇదంతా ప్రశ్నించే నాదుడే ఇలా అసెంబ్లీ లేడు. డెవలప్మెంట్ అంటారు. వాట్ ఈజ్ డెవలప్మెంట్ అంటే కాంక్రీట్ డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ పర్పస్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఈజ్ టు అటైన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్. ఒక డెవలప్మెంట్ వల్ల ఇవాళ మార్కెట్లో అన్ని మస్తు షాపులు ఉంటాయి, కొనుక్కోలేనికి వేస్ట్. ఎంత డెవలప్మెంట్ అవుతుంది, షాపులు ఎన్ని వస్తువులు ఉంటాయి, కొనుక్కోలేడానికి బట్ కొనుక్కోలేడు, పైసలు లేవు. కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 27/1/1994 ఉద్దేశం కానీ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రెగ్యులేషన్ 2006 ఉద్దేశం కానీ, ప్రాథమిక అండర్లైనింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రజలకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. కొద్దిమంది చేతిలో వెల్త్ కాన్సన్ట్రేట్ అయ్యి కొంతమంది బిజినెస్ పీపుల్, కొంతమంది ఈ ప్రాజెక్ట్ గ్రానైట్ వచ్చి 99% పబ్లిక్ను అనాథలు చేసి డెవలప్మెంట్ వల్ల మొత్తం లేకుండా చేసి కొద్దిమంది చేతులకి ఈ వెల్త్ డ్రైన్ కాకూడదు. వెల్త్ అనేది కొద్దిమంది చేతుల క్రింద కావద్దు. ఈ న్యాచురల్ రిసోర్సెస్ను ఈజ్ కామన్ టు ఆల్, ఇట్స్ కామన్ వెల్త్. ఈ కామన్ వెల్త్ అనే కాన్సెప్ట్ కమ్యూనిస్ట్ కన్నా ముందే చెప్పిండ్రు. ఎప్పుడు కామన్ వెల్త్ అది పబ్లిక్ యూజ్ చేసుకోవాలి. ఇంతకుముందు వక్తలు చెప్పిండ్రు అది పబ్లిక్ ప్రాపర్టీ. ఈ పొలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ కస్టోడియన్స్ ఆఫ్ ది దే షుడ్ యాక్ట్ యాజ్ ఎ ట్రస్టీ. ఇట్స్ ఎ కామన్ ప్రాపర్టీకి దే షుడ్ యాక్ట్ యాజ్ ఎ ట్రస్టీస్. అది పబ్లిక్ వెల్త్, అది పబ్లిక్ ప్రాపర్టీ. అట్లా చేయన్న అయ్యలా ఎవరో కొండనే ఏమంటారు కదా కంచె చేతి వేసినట్టు ఎవరైతే పబ్లిక్ ట్రస్టీగా పబ్లిక్ ప్రాపర్టీకి కామన్ ప్రాపర్టీకి ట్రస్టీగా ప్రవర్తించవలసినటువంటి అధికారులే, పొలిటికల్ కావచ్చు బ్యూరోక్రాట్స్ కావచ్చు, వాళ్ళే ట్రస్టీగా పనిచేయట్లేదు. దే ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ అండ్ కన్సర్వింగ్ ది పబ్లిక్ ప్రాపర్టీ దట్ ఈస్ కామన్ టు ఆల్, కామన్ వెల్త్ దట్ నోబడి దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. వీళ్ళే కంచె చేతి వేసినట్టు వీళ్ళే సహాయం చేస్తున్నారు. అందుకే ఒక కేసులో ఒక సుప్రీంకోర్టు జడ్జి రాసినారులో బిహైండ్ ఎవ్రీ లీజ్ దేర్ ఈజ్ ఎ పొలిటీషియన్. ఎస్, ఈ పొలిటీషియన్స్లో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ పార్టీ, మనకు ఇష్టమైన పార్టీలు ఇష్టం లేని పార్టీలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్క యాజ్ అన్ అడ్వకేట్ ఐ డెల్ట్ విత్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ గ్రానైట్ లీజెస్. ది మూమెంట్ ఐ గెట్ స్టే రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ప్రామిస్ చెప్తున్నా, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ ఆర్ ఈడియట్స్, దే కాల్ సార్ మాకు షేర్ ఉన్నా సార్ అంటారు. అరే నీ షేర్ కాదయ్యా, యు ఆర్ ఎలెక్టెడ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ దట్ ప్రాపర్టీ విచ్ ఇస్ కామన్ టు ఆల్. నువ్వు పబ్లిక్ ఏం చేయకు, నువ్వేం పబ్లిక్ ఉద్ధరించకు సార్, నువ్వు వదిలేసి వాళ్ళ మనని వాళ్ళు, బట్ వాళ్ళను వాళ్ళ ప్రాపర్టీస్ను వాళ్ళ కామన్ ప్రాపర్టీస్ను వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా నువ్వు పరిపాలించు. నువ్వు వాళ్ళని ధ్వంసం చేయకు, విధ్వంసానికి పాల్పడే వాళ్ళకు ప్రోత్సహించకు. అది నువ్వు చేసిన పని. నువ్వు కస్టోడియన్ పని చేయట్లేదు. వాళ్ళు కనుక అసెంబ్లీలో కనుక కరెక్ట్ ఉంటే మనం ఒకటి బ్రదర్ ఇంతకుముందు ఏం చెప్పిన అనంత గారు, ఎస్ కాన్షియస్నెస్ కావాలి, జగన్మోహన్ గారు విప్లవాలు తేవాలి అంటే కొంత చర్చ రావాలి, కొంత తిరగబడాలి. ఎస్ కోర్టులో ఎంత మట్టుగా హై వాస్ టైం బీయింగ్ ఏదో ఒక పాయింట్ గురించి లీగల్గా ఇది వైలేట్ అయింది, పబ్లిక్ ఏరింగ్ జరగలేదు, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, అది కూడా స్టాట్యుటరీ క్లియరెన్సే. ఫారెస్ట్ అనే డిఫినేషన్ చాలా మార్చింది. ఇప్పుడు 1996 వరకు ఫారెస్ట్ అంటే అది క్లాసిఫైడ్ ఫారెస్ట్ యాజ్ రిజర్వ్డ్ ఫారెస్టా, ప్రొటెక్టెడ్ ఫారెస్టా, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మొత్తం చేంజ్ పోయింది. జస్ట్ స్క్రఫ్ ఫారెస్ట్, ఏ లుక్ లైక్ ఫారెస్ట్, ఏ డిమ్డ్ ఫారెస్ట్ ఉన్నా కానీ దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకుండా 50 ఎకరాల ల్యాండ్ కొని నేను మొత్తం ఫారెస్ట్ వేసి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఫారెస్ట్ పెంచిన అనుకోండి, అది స్క్రబ్ ఫారెస్ట్ లాగానో గ్రీనరీ కనబడితే నేను నా ల్యాండ్లో నేను ఇప్పుడు డెవలప్మెంట్ ఏదైనా ప్రాజెక్ట్ పెట్టడానికి లేదు.
That is a deemed project. It requires a permission from central government under section 6 of the Forest Conservation Act. And it requires a studies under Biodiversity Act 2002. ఏం స్టడీస్ ఇక్కడ ఈ గ్రీనరీ డెవలప్ అయింది కదా, ఇక్కడ ప్రాజెక్ట్ వస్తే ఇలా ఎంత విధ్వంసం అవుతుంది. ఫ్లారా అండ్ ఫ్లానా బయోడైవర్సిటీలో మనం స్టడీ చెయ్యని వాటి వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉంటాయేమో, దానికి స్టడీ చేస్తే మనకు కావాల్సినటువంటి ఫ్లోరా ఫోన్ దాని ఎంత బెనిఫిట్స్ వస్తాయి అవి పూర్తి అసెస్ చేసిన తర్వాత కనుగొన్న తర్వాత అప్పుడు ధ్వంసానికి ఒప్పుకోవాలి. అంత మటు దాని అనుకూల ప్రభావాలు ప్రతికూల ప్రభావాలు అసలే స్టడీస్ లేనిది ఈ విధమైన ప్రిన్సిపల్ డెవలప్ చేసింది బయోడైవర్సిటీ యాక్ట్లో. ఎక్కడ కానీ ఏ ప్రాజెక్ట్ కింద కట్టాలి అక్కడ ఏం లేకపోని ఫ్లోరా అండ్ ఫానా ఏం లేకపోని బట్ ఉన్నదా లేదా అని స్టడీ చేయాలి. కొంత ఫ్లోరా కొంత ఫోనా కొంత ఈ స్పేసీస్ హెర్బ్స్ టైపు మెడిసినల్ వాల్యూ ఉంటాయి. అవి కొన్ని జనరల్ కనబడాయి. కామన్ మ్యాన్ విత్ నేకెడ్ ఐస్ కెనాట్ డిస్టింగ్విష్ వెదర్ when a shrub has got a medicinal value or not. Unless studies are being carried out, unless reports are submitted, what are the effects which we are going to have and be ensured, unless studies are carried out, you cannot have the project. అది ఎవరు చేయాలి? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ డెహ్రాడూన్ వాళ్ళు వచ్చి స్టడీ చేయాలి. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 1994 ప్రకారం ఇన్ని స్టడీస్ తర్వాత ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఇవన్నీ ప్రొసీడ్ చేస్తున్నారు. ఒకరు పెద్ద నంబర్ 1 డకాయిట్స్ అంటే పొలిటీషియన్స్. మనం ఎన్నుకునేందుకు వాళ్ళకు మనం ప్రతి ఒక్కరిపై అసలు వదిలిపెట్టలేం కదా. ప్రతిరోజు మనం నిన్ను ఎన్నుకున్నదే నువ్వు ప్రశ్నించాలని, అన్యాయం జరిగితే ప్రశ్నించాలని నువ్వు ఎన్నుకుంటే నువ్వే అమ్ముడు పోతుంది. ఇక మేమేం చేయాలి? మాకేం పని లేవా? మేము రోజు ఈ సమస్యను రోజు పట్టించుకోలేము, మేము చూడలేము. కాబట్టి నేను రిప్రజెంటేటివ్ రిపబ్లిక్ సిస్టంలో నేను రిప్రజెంటేటివ్ పంపిస్తున్నాము. డెమోక్రసీలో ప్రజలు మాకు హక్కు ఉన్నా అధికారం ఉన్నా మేము రోజు పోయి అడగలేం. కాబట్టి నేను ఒకరిని ఎన్నుకొని నువ్వు అసెంబ్లీలో మాట్లాడమంటే నువ్వే అమ్ముడు పోతుంది. ఇక ఇదంతా ఇది ఒక సబ్జెక్ట్ ఇల్లనే కాదు, ప్రతి విషయంలో ఇదే ప్రాబ్లం. గ్రానైటీలో గుట్టలు ఉండవు, చిలకలు ఉండవు, వాతావరణం ఉండదు. దిస్ ఏరియా కరీంనగర్ అనేది ఇంకొక 15-20 సంవత్సరాల మన రాజస్థాన్లో జైసల్మేర్ ఎట్లయితుందో, జైసల్మేర్ ఎంత భయంకరమైన పరిస్థితి ఫేస్ చేస్తుందో కరీంనగర్ కాక మానదు. ఉండాలి అంటే ఫస్ట్ మనం ఎవరి దగ్గర పబ్లిక్ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. నాకెందుకు ఎంత టైం ఎంత స్పేర్ చేస్తా ప్రజలకు? ప్రజాసేవ వరకు ఐ కాంట్ స్పేర్ మచ్ టైం బికాజ్ ఐ గాట్ మై ఫ్యామిలీ. నా పిల్లలు ఉన్నారు, నేను కష్టపడాలి. బట్ మన ఇదంతా బాధ్యత ఎవరికి అప్పయిపోయినాం? మనం లీడర్లకు అప్పయిపోయినాం, పొలిటీషియన్కి అప్పయిపోయినాం. వాళ్ళు ప్రామిస్ చేసింది కదా, వాళ్ళ చొక్కా పట్టుకోవాలి. వాడు ఏ పార్టీలో కానీ వాడిని పట్టుకుంటే ఇవన్నీ చక్క అవుతాయి. మనం పని చేయలేము. రోజు పోయి ఈ గుట్ట నాపు, ఈ క్రేన్ నాపు, ఈ గ్రానైట్ నాపు, అది చేయలేము. ఫస్ట్ లెట్ us choose a best politician, then he will solve all problem. ఇంకా చాలా సబ్జెక్టులు పోతే ఇంకా చాలా డెప్త్లకు పోతే I cannot go into depths of the matter much. Thank you very much. మొత్తంగా అడవి లేదా గుట్ట ఎట్లా గ్రామీణ విధానాన్ని ప్రభావితం చేస్తుంది, ఒక బ్యాంకుగా ఉండి మొత్తం జీవన విధానాన్ని ఎట్లా నడిపిస్తుందో తెలియజేస్తూ, మొత్తంగా రాజకీయ నాయకులు అందుకే పార్లమెంట్ను బంజరుదొడ్లను కూడా పోల్చారు. అంతటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు మనం ఉన్నాం. అయితే గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి వాళ్ళలో వర్తమాన రాజకీయ నాయకులంతా స్వార్థపరులే తప్ప నిజంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులను మనం ఇక్కడ చూస్తలేము. అది ఏ పార్టీ అయినా. వాళ్ళందరినీ నిలదీస్తూ ఒక ఉద్యమాన్ని తీసుకురావడానికి మనకి సందేశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యుల్లో ఎవరైనా ఇదే అంశం పైన స్పందిస్తే లేదా ఇప్పటివరకు స్పీకర్లు మాట్లాడిన దానిపైన ఏమైనా సందేహాలు ఉంటే క్వశ్చన్స్ వేయచ్చు, వాళ్ళు సమాధానం చెప్తారు. సభకు నమస్కారం. వేదికపై హాజరైనటువంటి ఎక్స్పర్ట్ స్పీకర్స్ ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా మనందరికీ అరేంజ్ చేస్తున్నటువంటి వేద కుమార్ గారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ, నా పేరు బెల్లంకొండ నరసింహరావు. నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ను. నేను డిఎస్పీగా రిటైర్ అయ్యాను. నేను ఒక ఆటవిక ప్రాంతంలో
నుంచి వచ్చిన వాడిని. మా ఊరి పేరు అడవి కమలాపురం. అడవి కమలాపురం అనేది వరంగల్ జిల్లాలో ఒక కుగ్రామం. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బాలురు నేను వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు, ఈ మన ఊరికి అడవి కమలాపురం పేరు ఎందుకు వచ్చేది? అడవి అనేది అసలు కనిపించకుండా పోయింది. ఇప్పుడు మా దగ్గర అసలు అడవి అనేది లేదు. మన ఊరికి అడవి పేరు ఎందుకు అంటే మరి ఏం పెడదామా? అడవి లేని కమలాపురం పెడదామా? ఏం పెడదాం మరి? అడవి కమలాపురం అనేది లోగడ ఉన్నటువంటి పేరు అది. అది పూర్వం మనది అంత అడవిక ప్రాంతం ఉండేది. అందువల్ల ఇప్పుడు అడవి లేని కమలాపురం అని చెప్పలేము. అది మొదటి నుంచి వచ్చినటువంటి పేరు. అంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉన్నది, అసలు అడవి లేదు మన దగ్గర, అడవి కమలాపురం అనేటువంటి పేరు ఉండడం. అదేవిధంగా మీరు ఇక్కడ గుట్టల బేగంపేట అని మీకు మాదాపూర్లో లోగడ ఉండేది. గుట్టల బేగంపేట ఆ పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయినప్పుడు గుట్టల బేగంపేట పోలీస్ స్టేషన్ అది. కానీ ఇప్పుడు అక్కడ గుట్టల బేగంపేట కానీ గుట్టలు కానీ మీకేమి కనిపించేటువంటి ఆస్కారం లేదు. మీరు చూస్తుంటారు గుట్టల బేగంపేట ఎక్కడంటే మనం వెతకాలి. అక్కడ పోతే ఇప్పుడు ఏదో కావూరు హిల్స్ అని, ఈ హిల్స్ అని, హా హిల్స్ అని ఏవేవో పేర్లతోటి అవి చలామణి అవుతున్నాయి. అందువలన ఈ విధ్వంసకం అరికట్టాలంటే పెద్దలు జగన్మోహన్ రావు గారు లాంటి వారు మరియు నిష్ణాతులైనటువంటి వీరంతా కూడా ఏ విధంగా అయితే సబ్జెక్ట్ మీద తరోగా స్టడీ చేసి ప్రజలను బాగా ఎన్లైటన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది దీని మీద. ఎందుకంటే నాకు ఇంతవరకు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చే వరకు కూడా ఈ గుట్టల విధ్వంసం వల్ల ఇంత ఏదైతే జరుగుతున్నదో, ధ్వంసం జరుగుతున్నదో, రేపు ప్రజలకు జరగబోయేటువంటి హాని గురించి వారు తెలుపుతున్నటువంటి విషయాలు ఎన్నో కూడా నన్ను ఆలోచింపజేస్తున్నాయి, మనందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. అందువలన ఇది మన అందరి కర్తవ్యం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి మన వనరులను, మన యొక్క ఇవన్నిటి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళంతా కూడా ఎక్స్ప్లాయిటర్స్. మీకు తెలుసు, ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. చాలా కాలం క్రింద అర్థం చేసుకుని ఇప్పుడు ఇంకా ఎక్కువగా యువపీడీ ఎక్కువగా అర్థం చేసుకుంటున్నది. మనం పీడనకు గురి అవుతున్నామని చెప్పేటువంటి భావన మనలో కలుగుతున్నది. అందువలన ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో గత 1 సంవత్సరం నుంచి చూస్తున్నాను. నేను అప్పుడప్పుడు కరీంనగర్కి వెళ్తూ ఉంటే రైట్ ఫ్రమ్ మీకు ప్రజ్ఞాపూర్ దాటి అక్కడికి బెజ్జెక్కి వెళ్ళే వరకు ఉన్నటువంటి గుట్టలన్నీ కూడా సమూలంగా నాశనం కావింపబడుతున్నాయి. ఏది అంతవరకు కొన్ని సిద్దిపేట దాటిన తర్వాత కొన్ని క్వారీస్ మాత్రం ఉండేది. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రావు గారు అదే ప్రాంతం వారు కాబట్టి అక్కడ చాలా గొర్రె కాపర్లు ఆ ప్రాంతంలో ఏది కొమరెల్లి గుట్ట ఇవన్నీ ఉండేటువంటి ప్రాంతంలో మీకు మొత్తం ఆ గుట్టలన్నీ కూడా ఇప్పుడు చాలా యాక్టివిటీ జరుగుతూ ఉంది. మెదక్ జిల్లాలో కూడా రంగప్రవేశం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఒక కరీంనగర్ జిల్లాకే పరిమితం కాలేదు, మెదక్ జిల్లా కూడా ఇది వచ్చేసింది, ప్రవేశించింది. ఇప్పుడే చెప్పారు సుజాత్ సిర్పల్లి గారు, భువనగిరి పోతుంటే మనకు అన్ని గుట్టలన్నీ కూడా మీకు తెలుసు. భువనగిరి చెరువు దగ్గర ఉన్నటువంటి గుట్ట పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మనం చూస్తే మొత్తం అది ప్లాటింగ్ కూడా జరుగుతూ ఉంది ఆ గుట్టలు. అదేవిధంగా పెద్ద పట్టణాలలో ఉన్నటువంటి గుట్టలన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మన జిల్లాలో ఉన్నటువంటి గుట్టలన్నీ కూడా గ్రానైట్ వ్యాపారుల అక్రమంలోకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, వీటిని ఇంకా ఎక్కువగా ఏదైతే ఉందో ఈ సబ్జెక్టును ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ముఖ్యమైన నిష్ఠాతులు మీ మీద ఉన్నది. దాన్ని ప్రజల్లోకి ఇంకా ఇంకా వారందరికీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పి మరోసారి చెప్తూ, ఈ మధ్యలో అమెరికా నుంచి నా మిత్రులు ఒకరు వచ్చారు. వారు చెప్తా ఉన్నారు నాకు, అమెరికాలో జియాలజికల్ సర్వే వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ప్రకారంగా ఏం చెప్తున్నది అంటే చేరియాల్ జనగాం పక్క నుంచి చిగురుమామిడి వరకు, నాగసముద్రం విలేజ్ నుంచి అక్కడ ముల్కనూరు వరకు ఇదంతా ఎడారి ప్రాంతంగా చూపిస్తున్నారు. ఒక 20 సంవత్సరాల్లో ఇది ఎడారి ప్రాంతం కాబోతున్నది. 20-30 సంవత్సరాల్లో అక్కడ వర్షం ఇప్పటికే చాలా వర్షాలు అక్కడ తక్కువ కురుస్తున్నాయి. ఒక రానున్న కాలంలో అదంతా కూడా ఇప్పుడే చెప్తున్నారు జైసల్మేర్ లాగా తయారయ్యేటువంటి ప్రమాదం మనకు పొంచి ఉండడానికి ఉదాహరణగా వారు చెప్తా ఉన్నారు. మీకు తెలుసు జగన్మోహన్ రావు గారికి బహుశా ఈ ప్రాంతం చాలా వారికి బాగా చూసి ఉండొచ్చు, ఎరిగి ఉండొచ్చు. నాగసముద్రం అనేది మనం రాంగోపాల్పేట దాటిన తర్వాత వచ్చేటువంటి గ్రామం. అక్కడ ఎలకతుర్తికి వెళ్ళే రోడ్లో ఇటుపోతే చిగురుమామిడి, అటుపోతే ఈ ప్రాంతం అంతా కూడా అమెరికన్ జియాలజికల్ వాళ్ళు చూపిస్తున్న దానిలో ఇది ఒక 15-20 సంవత్సరాల లోపలనే ఇది ఎడారి ప్రాంతంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇదొకటే కాక ఇప్పుడు పెద్దలు చాలామంది చెప్పారు కరీంనగర్ జిల్లాలో 20 సంవత్సరాల్లో ఆ పరిస్థితి ఏర్పడుతుంది. కరీంనగర్ జిల్లాకే కాదు, ఇది మెదక్ జిల్లా కూడా దాపురిస్తున్నది, వరంగల్ జిల్లాకు దాపురిస్తున్నది, తెలంగాణ అంతా కూడా దాపురించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యను మనమంతా కూడా
ఏ విధంగా వీటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఏది? ఇంతవరకు వన సంరక్షణ సమితులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మనం గుట్టలను, రాళ్లను, ప్రతి ఒక్క వాటిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నందుకు ఈ కార్యక్రమంలో ఈ విషయాలను క్షుణ్ణంగా చర్చించి మమ్మల్ని అందరినీ కూడా ఈ విషయం మీద ఆలోచింపజేయడానికి ఇదెంతో ఉపయోగపడ్డదని చెప్పి తెలుస్తూ ఈ సమావేశాన్ని ఈ విధంగా మనకు ఈరోజు చర్చకు పెట్టినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ అర్నాథ్ గారిని మాట్లాడవలసిందిగా. నమస్కారం. చర్చ మొదటి నుంచి ప్రారంభమైనప్పుడు నేను కానీ బహుశా అనంత్ గారు అనుకుంటాను, వారు మాట్లాడుతున్నప్పుడు నేను వచ్చినాను. కాబట్టి అంతకుముందున వక్తలు చెప్పిన విషయాల గురించి నాకు అవగాహన లేదు. నేను విన్నంత వరకు దాని మీద నేను లిమిటెడ్గా నా స్పందన తెలియజేస్తాను. తెలంగాణ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందించదగ్గదే. చాలా అంశాలపైన ఈ రకమైన సెన్సిటైజేషన్ కానీ, ఒక రకమైన ఈ అవగాహన సదస్సులు పెట్టడం అనేది మంచి ఇనిషియేటివే. బట్ అయితే ఇవాళ ఉద్యమ నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు అసలు తెలంగాణ డిమాండ్ కోసం మనం ఇవాళ జరుగుతున్న ఈ ఉద్యమం అనుకోండి, దీనికి మనం ఈ అవగాహనని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనే అంశం మీద కూడా, ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కదా అందరూ, దాన్ని ఎట్లా మనం మలుచుకొని మన వనరుల పరిరక్షణ కానీ, ఈ గుట్టల విధ్వంసం, దాని నుంచి వస్తున్న డెలిటీరియస్ ఎఫెక్ట్స్ ఏవైతే అంటున్నామో మనం, ఇది అన్డిజైరబుల్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా మనం రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ డిస్కోర్స్ ఏదైతే ఉందో అది ఉద్యమంలో ఎందుకు భాగం కాకూడదు, ఎందుకు కాలేదు అనేది కూడా మనం ఒక విశ్లేషణ చేసుకుంటే బాగుండేది. ఇది ఏమైందంటే, క్షమించాలి, నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడతా. ఒక ఇండిపెండెంట్గా ఒక అవగాహన సదస్సు లాగానే మనకు అనిపిస్తున్నది, కానీ ఉద్యమ నేపథ్యంలో పెట్టిన ఈ చర్చని ఉద్యమానికి మనం ఎట్లా లింక్ చేసుకోవాలనే దానికి ఆ లింక్ ఎక్కడో మిస్ అవుతున్నదని నా భావన. బై ఇట్సెల్ఫ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ టాపిక్, ఇట్ కెన్ బి డిస్కస్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. ఇవాళ మాట్లాడుకోవచ్చు, కావాలంటే ఇదే పరిస్థితి కొనసాగుతుంటే ఇంకా 10 ఏళ్ల కింద మాట్లాడుకోవచ్చు, బహుశా ఇంకో 5 ఏళ్ల కింద కూడా మనం ఇట్లా మాట్లాడుకున్నా కూడా ఇది రిలవెంట్ అయ్యేదేమో. కానీ ఇవాళ జరుగుతున్న కాంటెక్స్ట్లో మరి ఇవాళ మనం తెలంగాణ కోసం ప్రజా సంఘాలు ఏర్పడ్డాము, ఒక రాజకీయ పార్టీ కూడా ఉద్భవించింది. ఒకవైపు ఏమో తెలంగాణ కావాలంటున్నాము, ఇంకొక వైపు ఏమో మన వనరులన్నీ పెట్టుబడిదారులు, ముఖ్యంగా సీమాంధ్రులు, బహుశా వక్తలు కూడా చెప్పారు 3,000 కోట్ల టర్న్ ఓవర్తో సంబంధించిన వ్యవహారం ఇదంతా. బహుశా దాంట్లో చాలామంది మరి మన తెలంగాణ లెస్సీస్ ఉండొచ్చు, అటు ఆంధ్ర లెస్సీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అవగాహన లేమి వల్ల మన వాళ్ళు కావచ్చు, గ్రీడీనెస్ వల్ల కానీ, గ్రీడ్ వల్ల కానీ వాళ్ళైనా ఈ వనరుల ధ్వంసానికి డెలిబరేట్గా పాల్పడుతుండవచ్చు. అయితే మనం ఇవాళ మన ముందున్న ఛాలెంజ్ నా దృష్టిలో ఏంటంటే, కేవలం అవగాహన ఒకటే కాకుండా దీన్ని ఫర్దర్గా కాకుండా ఏం చేయాలి. ఎందుకంటే మరి ఇంత సుదీర్ఘ పోరాటం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ వనరులు ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ అయ్యి, ఈ విధంగా డిప్లీట్ అయిపోతూ ఉంటే, ఇవన్నీ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నాన్ రెన్యూవబుల్. ఇప్పుడు విండ్ ఉంది, మిగతా ఏమన్నా ఉంటే అవన్నీ రెన్యూవబుల్ రిసోర్సెసే. ఒక బాక్సైట్ కానీ, ఒక గ్రానైట్ కానీ వాళ్ళు పోయిందంటే మళ్ళీ అది ఏర్పడడానికి జియోగ్రాఫికల్గా, జియోమార్ఫాలజీ అవన్నీ మనం చదివినట్టయితే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరగాలి. మరి ఇదంతా పోయి తెలంగాణ మొత్తము ఒక బోడిగుండులాగా తయారైపోయి, ఇటు అడవులు పోయి, ఇటు అవన్నీ పోయిన తర్వాత రేపు వచ్చే తెలంగాణలో ఏముంటుంది? మరి మనము ఈ అవగాహన మనకు అటు ఉద్యమం చేస్తున్న సివిల్ సొసైటీ గ్రూప్స్లో కానీ, లేకపోతే తెలంగాణ సాధన కోసం పనిచేస్తున్న రాజకీయ వర్గాలు కానీ, పార్టీలు కానీ, ఇవి ఉద్యమంలో వీటిని ఎందుకు భాగం చేయలేకపోయినాయి అనేది కూడా మనం ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా కూడా తెలంగాణ యాక్టివిస్టులు అందరూ కూడా మనము
ఎందుకంటే ఒక సిటిజన్గా మన శక్తి ఏమిటి మనకు తెలుసు, మన లిమిటేషన్స్ మనకు తెలుసు. ఒక గుట్ట విధ్వంసం జరుగుతున్నది అంటే ఒక వ్యక్తిగా నేను ఆపలేకపోవచ్చు, మీరు ఆపలేకపోవచ్చు. కానీ ఇవాళ ఎన్నో జేఏసీలు ఏర్పడ్డాయి. మరి అటు పొలిటికల్ జేఏసీలు ఉన్నాయి, ఇటు మిగతా రకరకాల జేఏసీలు ఉన్నాయి, స్థానికంగా జేఏసీలు ఉన్నాయి. అంటే ఈ చైతన్యం లేకనా, లేకపోతే మనం ఉద్యమ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ ఎంతసేపు ఒక మెయిన్ స్ట్రీమ్ పారాడైమ్ లాగా అదే మూస విధానంలోనే అందరు ఎంతసేపు ఎన్నికల్లో సీట్లు గెలిస్తే ఓట్ల నుంచి సీట్ల నుంచి పార్లమెంట్లో బిల్లు, ఈ మోడల్లోనే మనం పోతున్నాం ఉద్యమం కాబట్టి. కానీ మన వనరుల పరిరక్షణ కోసం మరి రేపటి తెలంగాణ అంటూ వస్తే అసలు ఏం మిగలకపోవచ్చు, బొందలగడ్డనే ఉండవచ్చు. ఆ బొందలగడ్డ తీసుకొని మనం ఏం చేయాలి మరి? కాబట్టి ఇట్లాంటి డిస్కోర్సెస్లో నేను అనుకోవడం ఏంటంటే వక్తలు ఎక్కడో ఆ లింకేజ్ కూడా కొంచెం ప్రొవైడ్ చేసి దీన్ని ఓవరాల్ తెలంగాణ డిమాండ్ అనే డిస్కోర్స్లో దీన్ని భాగంగా చేసి ఆ విధంగా సివిల్ సొసైటీని యాక్టివేట్ చేయడమే కాకుండా రాజకీయ పార్టీలను కూడా ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయితే తెలంగాణ కోసం డిమాండ్ చేస్తున్నారో, అటు బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కావచ్చు, ఆ డిమాండ్లో ఇట్లాంటి ఇష్యూస్ ఎందుకు పార్ట్ అండ్ పార్సల్ కాలేదు అని మనం ప్రశ్నించే ఒక సందర్భం కూడా ఉన్నదని నేను భావిస్తున్నా. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అటువంటి విషయానికి రామచంద్రరావు గారు. వివేక్ సార్ చెప్పినట్టు కరెక్ట్. మనం ఉద్యమానికి దీనికి ఎక్కడో లింక్ మిస్ అవుతుంది. కరెక్ట్, ఈ ఎక్స్ప్రెస్ కరెక్ట్, యాక్చువల్ పాయింట్. బట్ ఎప్పుడు కానీ మూమెంట్ ఒక లక్ష్యం అనేది మేము తెలంగాణ రాష్ట్రం సాధించడం అనేది అందరి లక్ష్యం. మంచి స్వపరిపాలన, మంచి ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్, మంచి సిస్టమ్ రావాలి అంటే తెలంగాణ వస్తేనే. ఈ గత 60 సంవత్సరాల్లో ఆంధ్రుల పాలన కింద మనం ఎంత నలిగిపోయినాము, ఎంత కుమిలిపోయినాము, ఎంత బేజారిపోయినాము అనేది అనుభవించడం. మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి అది అల్టిమేట్ లక్ష్యం. కానీ ఇటువంటి ఇష్యూస్ ఇప్పుడు రేపు తెలంగాణ వచ్చినాక కూడా పొలిటీషియన్స్లో మార్పు వస్తున్న గ్యారంటీ ఏముంది? అన్లెస్ ది పీపుల్ ఆర్ అలర్ట్. సివిల్ సొసైటీ యాజ్ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్లో హెర్బర్ట్ లాస్కి, హెచ్జి లాస్కి గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్లో ఒక బుక్, ఒక సందర్భంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని వర్ణిస్తుంటాడు. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ది ప్రైస్ ఆఫ్ లిబర్టీ. మనం ఎంత జాగృతత ఉంటే సమాజంలో అంత స్వేచ్ఛ దొరుకుతుంది. వీఆర్ నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఉద్యమకారులం కాదు, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సిస్టమ్. వీఆర్ ఫస్ట్ మనుషులము. మన సిస్టంలో తెలంగాణ సాధించడం అనేది ఒక లక్ష్యం, సాధించాల్సింది. దానిలో ఇంకో